80% మేము పూర్తి చేసాం. 20% మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటే దాన్ని కూడా చేయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకుంటున్నారు. దాన్ని ఈ ప్రాంత ప్రజల పట్ల ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదని మాట్లాడుతున్నారు. మేము దీన్ని బట్టి మేము అడుగుతా ఉన్నాం, మీరు కడుపుకు అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా? ఏం తిని మీరు ఈ రకంగా ఇస్తూ ఉన్నారు స్టేట్మెంట్లు, ఈ రకంగా చెప్పిస్తూ ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్టుని ఏ రకంగా ముంచి మోసం చేశారో ప్రజలు చూశారు. ఈ యొక్క మెడికల్ కాలేజీ విషయంలో కూడా ఇదే రకమైనటువంటి ప్రచారం చేసుకొని ఈ ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి అమాయకత్వాన్ని మీరు సొమ్ము చేసుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇది మీ దౌర్భాగ్యం. 18% కూడా పూర్తి కాలేదనేది ఈరోజు గణాంకాలు అధికారుల లెక్కల ప్రకారం 18% కూడా పూర్తి కాలేదనేది ఉంది ఇక్కడ. అటువంటి ప్రాజెక్టును మీరు 80% పూర్తి అయింది, మేము పూర్తి చేసినాం, మేము పగలు తీసినామని చెప్పి చెప్పడం అనేది లోక విడ్డూరంగా ఉంది. మీరు వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించిపోతున్నాం, మేము పూర్తి చేశామని చెప్పి, టన్నల్ని పూర్తి చేశామని చెప్పి, రేపు మాపు నీళ్లు వదులుతామని చెప్పి మీరు ఈ ప్రాంత ప్రజలు మోసం చేసినట్టే ఈ మెడికల్ కాలేజ్ విషయంలో కూడా మీరు మోసం చేయాలని చుట్టం మా ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం.